ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 90 సీట్లు వస్తాయి. ఇది బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తున్న మాట. ఈ మాట వినగానే సహజంగా కాంగ్రెస్ నాయకులు ఏమంటారు, ఏమయ్యా కేటీఆర్, నీ సిట్టింగ్ సీట్లలో ఎమ్మెల్యేలు 2 చనిపోయారు అంటే 2 చోట్ల ఉప ఎన్నికలు వచ్చాయి. ఆ 2 కూడా బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్టే. ఒకటి కంటోన్మెంటు, 2 జూబ్లీ హిల్స్. ఆ 2 చోట్ల కూడా బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్లను కోల్పోయింది, కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సో నీ సిట్టింగ్ సీట్లలో మేము గెలిచాము, పైగా తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు జరిగాయి, మున్సిపాలిటీ ఎన్నికలు జరిగాయి, కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి. కార్పొరేషన్స్లో బీఆర్ఎస్ పార్టీ ఒక్క కార్పొరేషన్ కూడా గెలవలేదు. బీజేపీ అన్న కరీంనగర్ కార్పొరేషన్ గెలిచింది, నిజామాబాద్ కార్పొరేషన్లో పెద్ద పార్టీగా అవతరించింది, కానీ బీఆర్ఎస్ పార్టీ ఒక్క కార్పొరేషన్ కూడా గెలవలేదు. పైగా మున్సిపాలిటీలో కూడా మెదక్ జిల్లాలో తప్ప మిగతా ఎక్కడ కూడా పెద్ద గొప్ప పర్ఫార్మెన్స్ లేదు. సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఏదో నామకే వస్తే అలాంటి 90 సీట్లు ఎక్కడి నుంచి వస్తాయి నీకు అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు సహజంగానే క్వశ్చన్ చేస్తారు. మామూలుగా తెలంగాణలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇప్పుడు పెరిగితే చెప్పలేము, ఇప్పటివరకు ఉన్నది 119. ఈ 119లో కూడా 7 సీట్లు తీసి పక్కన పెట్టారు ఎంఐఎం కోసం, అవి ఫిక్స్డ్ సీట్లు వాళ్ళకి. ఆ 119లో 7 సీట్లు తీసేసినప్పుడు ఎన్ని ఉంటాయి, 112 ఉంటాయి. ఈ 112లోనే బీఆర్ఎస్ గెలవాలి, కాంగ్రెస్ గెలవాలి, బీజేపీ గెలవాలి. ఎవరెన్ని గెలుస్తారో అన్న దాన్ని బట్టి ఉంటుంది కదా. ఈ 112లో 90 సీట్లు బీఆర్ఎస్ఏ గెలిచింది అనుకోండి, ఇక ఎన్ని ఉంటాయి, 22 సీట్లు ఉంటాయి. 22 సీట్లలో మరి కాంగ్రెస్ ఎన్ని, బీజేపీ ఎన్ని? సో ఇది మాట్లాడుకోవడానికి బాగానే ఉంటుంది, కానీ రియాలిటీలో ఇలా ఉంటుందా అంటే ఒక విషయం ఇక్కడ మనం చెప్పుకోవాలి. ఇవాళ ఇక్కడ కూర్చొని ఇప్పుడున్న పరిస్థితులను చూసి 2028 ఎన్నికల్లో ఒక పార్టీ గెలిచిద్దని చెప్పడం తప్పు, ఒక పార్టీ ఇన్ని సీట్లు గెలిచిద్దని చెప్పడం తప్పు. ఎందుకంటే ఇవాళ ఉన్న పరిస్థితులు రేపుండో, రేపున్న పరిస్థితులు ఎల్లుండో. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, వాస్తవం. ఇవాళ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయే మాట వాస్తవం. కాంగ్రెస్కి జనాల్లో గుడ్ విల్ లేదు, ఇది రియాలిటీ. మీరు అనొచ్చు, మరి సర్పంచ్ ఎన్నికల్లో, మున్సిపాలిటీ ఎన్నికల్లో, కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లేశారు కదా, ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది కదా అని మీరు అనొచ్చు. మీకు ఒక ఉదాహరణ గుర్తు చేస్తా. ఇప్పుడు 2018 సెకండ్ టైం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచిన తర్వాత 2020-21 ఎన్నికల్లో లోకల్ బాడీ ఎన్నికలు వచ్చినాయి. అప్పుడు ఎవరు గెలిచారు? అప్పుడు బీఆర్ఎస్ పార్టీనే గెలిచింది, అధికార పార్టీనే గెలిచింది. ఎంత గెలిచింది? 85-90% గెలిచింది. అండ్ ఇప్పుడు అధికారంలో ఉండి కాంగ్రెస్ గెలిచిన దానికంటే ఎక్కువ గెలిచింది. ఉప ఎన్నికల్లో కూడా దుబ్బాక బై ఎలక్షన్ వచ్చేంత వరకు ఎప్పుడు ఏ ఉప ఎన్నిక జరిగినా బీఆర్ఎస్దే గెలుపు. అది హుజూర్ నగర్ చూడండి, తర్వాత నాగార్జున సాగర్ చూడండి, అంతా బీఆర్ఎస్ఏ. అసలు బీఆర్ఎస్కి వేరే ప్రతిపక్షమే లేదు అనుకునే పరిస్థితి. ఇప్పుడు దుబ్బాక, హుజూరాబాద్ అప్పుడు బీజేపీ ప్రతిపక్షంగా ఎదిగింది. కానీ అసలు ఎలక్షన్స్ వచ్చేసరికి ఏమైంది, బీజేపీ 3వ ప్లేస్కి పడిపోయింది, కేవలం 8 ఎమ్మెల్యే సీట్లే గెలిచింది. కాంగ్రెస్ డిపాజిట్ రాలేదు ఉప ఎన్నికలప్పుడు, ఆ కాంగ్రెస్ ఏమో అధికారంలోకి వచ్చింది. తర్వాత స్ట్రాంగెస్ట్ పార్టీ అనుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏమో అధికారాన్ని కోల్పోయి ప్రతిపక్ష స్థానాన్ని పరిమితం అయిపోయింది, కేవలం 39 సీట్లుగా పరిమితం అయిపోయింది. సో కాబట్టి 2021కి 2023కి ఎంత మార్పు వచ్చింది? కాబట్టి ఇవాళ ఉన్న పరిస్థితి రేపటికి ఉండదు. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు, అంతే ఉండదు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, దీన్ని మార్చుకోవడానికి రేవంత్ రెడ్డికి అవకాశం ఉంది. మరి మార్చుకుంటాడా లేదో తెలియదు, ఒకవేళ ఇప్పుడు ఉన్న వ్యతిరేకత కూడా ఏదో 90 సీట్లు బీఆర్ఎస్కి వచ్చేంత ఏం లేదు. ఇప్పుడు నిజం చెప్తున్నా, ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్ అక్కడ బీజేపీ బాగా పెరిగింది. ఆ 3 జిల్లాల్లో బీజేపీ ఉంది. ఇప్పుడు మొన్న 8 సీట్లలో 2023లో కూడా గెలిచిన 8 సీట్లు 7 సీట్లు అక్కడి నుంచే గెలిచారు. ఒక రాజాసింగ్ ఒకటే హైదరాబాదు, గోషామహల్ ఎమ్మెల్యే, మిగతా 7 సీట్లు ఆ జిల్లాలో. ఇప్పటికే ఆ జిల్లాలో బీజేపీ బలం స్ట్రాంగ్గా ఉంది. మన కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా కరీంనగర్, నిజామాబాద్లో బీజేపీ తన బలాన్ని చూపించుకుంది, మున్సిపాలిటీలో కూడా చూపించుకుంది ఆ 3 జిల్లాల్లో. కాబట్టి ఆ 3 జిల్లాల్లో బీజేపీ కొంత బలంగా ఉంది. తర్వాత రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం ఈ జిల్లాలో కాంగ్రెస్ కొంత స్ట్రాంగ్గానే ఉంది. కాబట్టి 90 సీట్లు రావు, కానీ బీఆర్ఎస్కి అధికారం రావడానికి అవకాశం ఉంది. కానీ ఎలా అధికారంలోకి వస్తుంది? కాంగ్రెస్ వ్యతిరేకతను ఎన్నిక చేసుకోవాలి. అంతసేపటికి బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ మీద కోపం వస్తే మాకేగా ఓట్లేసేదని కూర్చోవడం తప్ప వాళ్ళు చేసిన ప్రజా పోరాటం ఏముంది? ఇప్పుడు మొన్న ఈ మధ్య కొద్ది కేటీఆర్లో మార్పు వచ్చి, ఈ మధ్య కాలంలో నేను పాదయాత్ర చేస్తాను, నేను కొద్ది జనంలోకి వెళ్తాను, మళ్ళీ బీఆర్ఎస్ని టీఆర్ఎస్గానే మార్చుకొని మేము జనంలోకి వెళ్తాము. ఇప్పుడు కొద్దిగా గ్రౌండ్ని ఆలోచిస్తున్నాడు, రియాలిటీని ఆలోచిస్తున్నాడు. కానీ ఇన్నాళ్ళు రైతుకి రుణమాఫీ జరగలేదు, పోరాడిందా బీఆర్ఎస్? రైతు భరోసా ఇప్పటి వరకు పర్లేదు, పోరాడిందా బీఆర్ఎస్?
ధాన్యం కొనుగోలు మీద కొద్దిగా బీఆర్ఎస్ కదిలినట్టు ఉంది, కానీ ఇంతకుముందు ఎప్పుడన్నా కదిలిందా బీఆర్ఎస్? చాలా సమస్యలు ఉన్నాయి తెలంగాణలో. వాటి మీద ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, ఖమ్మం జిల్లా వెలుగుమట్ల దగ్గర పెద్ద ఇష్యూ వచ్చి పడింది. అక్కడ భూదాన భూముల్లో పేదలని ఖాళీ చేపించింది కాంగ్రెస్ ప్రభుత్వం. దాన్ని బీఆర్ఎస్ ఎంత ఎన్క్యాచ్ చేసుకోవచ్చు? నిజానికి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కోట, దాన్ని బద్దలు కొట్టడానికి అవకాశం వచ్చింది బీఆర్ఎస్ పార్టీకి. ఉపయోగించుకుందా? లేదు. కాబట్టి నేనేమంటున్నానంటే, కాంగ్రెస్ పార్టీ ఏమో తన వ్యతిరేకత సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి, బీఆర్ఎస్ పార్టీ ఏమో ఆ వ్యతిరేకతను తమ వెనక్కి ర్యాలీ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. బీజేపీ ఏమో ఇప్పుడు ప్రతిపక్షం కొంచెం డల్గా ఉంది, అధికార పక్షం వ్యతిరేకతతో ఉంది. ఈ స్పేస్ను ఆక్యుపై చేసుకోవడానికి బీజేపీ ప్రయత్నం చేయాలి. నిజానికి తెలంగాణలోనేమో సిండికేట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. అందరూ ఒకటై ఒకరితో ఒకరు చేతులు చట్టాపట్టాలు వేసుకుని నడుస్తున్నారు, ఒకరితో ఒకరు రాజీ పడుకుంటూ నడుస్తున్నారు. వాడి మీద వ్యతిరేకత వస్తే నాకే ఓటేసేది, ఈ మోడల్లో నడుస్తుంది. ప్రొఫెషనల్ పాలిటిక్స్ నడవట్లే, సిద్ధాంతపరమైనటువంటి పాలిటిక్స్ నడవట్లే, సిండికేట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. మరి అప్పటికి ప్రజలేం తీర్పిస్తారు 2028 అనేది చూడాలి. కానీ ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళు చేయకుండా ఆశల్లో మాత్రం బలంగా ఉన్నారు. తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.